హాయ్ అండి, అందరికీ నమస్కారం. బుచ్చిబాబు డైరెక్షన్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీ నుంచి నిన్న ఒక మేకింగ్ వీడియో విడుదలైందండి. అయితే ఆ మేకింగ్ వీడియో నిన్న విడుదల చేయడానికి కారణం ఏంటంటే, పెద్ది మూవీ నుంచి ఒక సాంగ్ ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన తర్వాత ఆ సాంగ్ సృష్టించిన రికార్డులు మామూలు రికార్డు కాదండి, తిరుగు లేని రికార్డు అనమాట. ఎందుకంటే చికిరి 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 అనే సాంగ్ చిన్న లేదు, పెద్ద లేదు, అబ్బాయి లేదు, అమ్మాయి లేదు, 6 సంవత్సరాల వయసు పిల్లల నుంచి 60-70 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కూడా ఈ సాంగ్కి, ఈ చికిరి చికిరి అనే సాంగ్కి రీల్స్ చేశారంటే ఇది మామూలు రికార్డు కాదండి. ఎందుకంటే ఇంతమందిని కూడా ఈ యొక్క సాంగ్, ఈ చికిరి చికిరి అనే సాంగ్ వీళ్ళ హృదయాలను అలా ఆకట్టుకుందనమాట. అంతేకాకుండా ఈ సాంగ్ అనేది దాదాపు ఒక 5 భాషలలో విడుదల చేశారండి. ఈ చికిరి చికిరి అనే సాంగ్ 5 భాషలలో విడుదల చేసిన అతి కొద్ది గంటల్లోనే ఆ రాష్ట్రం లేదు, ఈ రాష్ట్రం లేదు, ఆ దేశం లేదు, ఈ దేశం లేదు, మన ఇండియా వాళ్ళే కాకుండా దాదాపు 13 దేశాలలో ఈ సాంగ్ని వాళ్ళ భాషలలో డబ్ చేసుకొని, ఎర్రోలే కాదు, నల్లోలే కాదు, తెల్లవాళ్ళు కూడా ఈ సాంగ్ని వాళ్ళ భాషలలో డబ్ చేసుకొని ఎక్కడ చూసినా కానీ, మనకు అందుబాటులో ఉన్న సోషల్ మీడియా అలా ఓపెన్ చేస్తే చాలు, ఎవరు చూసినా కానీ చికిరి చికిరి సాంగ్, ఆ బ్యాట్ పట్టుకోవటం, ఆ స్టప్ వేయటం, కనీసం ఒక పుల్లైనా ఏదైనా కానీ నోట్లో పెట్టుకొని ఈ పాటకి రీల్స్ చేశారండి. దాదాపు 5 లక్షలకు పైగా ఈ సాంగ్ అనేది అంతగా ఆకట్టుకుందండి. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా ఒక విషయం మాట్లాడుకోవాలండి. 100 మిలియన్లకు ఈ చికిరి చికిరి సాంగ్ అనేది చేరుకున్న సందర్భంగా, 100 మిలియన్లు అంటే నాట్ ఈ జోక్, 100 మిలియన్లకు చేరుకున్న సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టీము ఈ సాంగ్ షూటింగ్ చేయడానికి వాళ్ళు ఏ లొకేషన్కి వెళ్ళారనేది మనకి తెలపడానికి వాళ్ళ కష్టం మొత్తం కూడా ఆ మేకింగ్ వీడియోలో కనిపించిందండి, అంటే ఈ సాంగ్ కోసం. సో ఈ సందర్భంగా ఈ సాంగ్ గురించి వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే, ఆ వీడియో చూస్తూ ఉంటే రామ్ చరణ్ గారు, డైరెక్టర్ గారు, ఆ సినిమాకు సంబంధించిన బృందం మొత్తం కూడా, అంటే డాన్స్ మాస్టర్తో సహా కూడా అసలు ఆ లొకేషన్ కోసం వాళ్ళు ఎంత దూరం వెళ్ళారనేది మనకు ఒకసారి అర్థమవుతుంది అనమాట. అయితే ఈ సాంగ్ ఏమో కానీ ఈ లొకేషన్ కోసం వాళ్ళు వెళ్ళిన తీరు, వాళ్ళు నడుస్తూ, అంటే ఆ తుప్పల నుంచి, ఆ చెట్ల నుంచి, ఆ లోయల నుంచి, ఆ గుట్టలు ఎక్కుతూ వాళ్ళు అసలు నిజంగా ఆయాస పడిపోతున్నారు. ఎక్కడ కర్మజాలక ఒకవేళ ఎవరి కాలైనా కానీ జారిపోయినట్లయితే దాదాపు వీళ్ళు నడిచిన లోయ 1000 అడుగుల లోతుందటండి. 1000 అడుగుల లోతు అంటే దాదాపు అసలు వాళ్ళు కర్మదాలకు ఎవరన్నా కాలు జారి పడిపోతే మాత్రం ఆ మనిషి ఎక్కడుండో ఎత్తుక్కోవడానికి కూడా కనీసం ఒక 5-6 రోజులు పట్టింది. ఈ లోపుగా ఏం జరగాలో జరిగిపోయింది అనమాట. ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, అంటే వాళ్ళ పడ్డ కష్టం, అంటే ఒక్కొక్క సినిమా కోసం, ఒక్కొక్క లొకేషన్ కోసం ఆ సాంగ్లో వచ్చే వాళ్ళ కష్టం అనేది ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలవాలి. వాళ్ళు ఆ లోయలోకి దిగేటప్పుడు రామ్ చరణ్ గారు అలాగే బుచ్చిబాబు, డైరెక్టర్ బుచ్చిబాబు గారు మాట్లాడుతూ, సార్ మీరు ఫస్ట్ తీసిన చిరుత సినిమాలో సాంగ్ కోసం, అంటే ఆ సాంగ్ కావచ్చు, సినిమా కావచ్చు, నేను రోజుకి ఒక 2-3 సార్లు చూసేవాడినండి. ఈ సినిమాకి నేను డైరెక్టర్గా పనిచేస్తున్నందుకు, మిమ్మల్ని నేను డైరెక్షన్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి అని చెప్పేసి వాళ్ళు నడుస్తూ ఆ లోయలోకి దిగుతూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారనమాట. అంటే వాళ్ళు అక్కడ అప్పటికే ఆయాసపడుతున్నారు, ఒకసారి గుట్టలు ఎక్కుతున్నారు, ఒకసారి లోయలోకి దిగుతున్నారు, అప్పటికే వాళ్ళు చాలా టైర్డ్ అయిపోయారు. కానీ పెద్దలకు మాట అంటూ ఉంటారు, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలిపే ముందులే అని. ఈ సాంగ్ అనేది ఓల్డ్ సాంగ్. ఈ సాంగ్ మనం ఒకసారి పూర్తిగా విన్నట్లయితే మనం ఎంత కష్టపడ్డా సరే ఆ కష్టం అనేది మన ఒంటికి తెలిసినా కానీ మన మైండ్కి తెలవదు. అంటే నువ్వు ఎంత అలసిపోయినా సరే, ఎంత కష్టపడ్డా సరే, ఆడుతూ పాడుతూ పని చేస్తూ ఉంటే ఆ కష్టం సంగతి మనకు తెలవదన్నమాట. అయితే వాళ్ళు అంత లోయలోకి దిగుతూ అప్పటికి కూడా సరదాగా మాట్లాడుకుంటూ, ఒగిరించుకుంటూ, ఇటు చెమట్లు కక్కుకుంటూ, అంటే ఆ లొకేషన్ కోసం వెళ్ళాలి, వేరే మార్గం లేదు, దారి లేదు. అంటే ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అంతా లోయలాగా ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ఇలా పట్టుకొని ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళారు. చివరికి ఎట్లా కొన్ని రోజుల పాటు అక్కడ క్యాంప్ వేసి ఆ షూటింగ్ మొత్తం, ఆ సాంగ్ మొత్తం పూర్తి చేసుకొని అభిమానుల కోసం ఈ సాంగ్ను విడుదల చేశారండి. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే శ్రద్ధగా అయినండి, మెగా ఫ్యామిలీ అభిమానుల కోసం విడుదల చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అయిందండి అసలు వాట అనేది. అక్కడ ఆ సాంగ్ విడుదల చేసిన తర్వాత మనకు కానొచ్చింది ఏంటి, రామ్ చరణ్ గారు కాళ్ళ మీద కూర్చొని ఒక చుట్ట ఒకటి నోట్లో పెట్టుకొని ఒక మాస్ క్యారెక్టర్, అంటే ఒక పల్లెటూరి అబ్బాయి లాగా కనిపించింది అనమాట. చాలా అదే ఒక మాస్, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మొరటోడి లెక్క అలా కానొచ్చింది. ఆ సాంగ్ మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ ఇక్కడ అసలైన ఆట స్టార్ట్ అయిందండి.
ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఈ విషయం చెప్పడానికి. అయితే ఎప్పుడైతే రామ్ చరణ్ గారి పెద్ద మూవీలో సాంగ్ విడుదలైందో అప్పటి నుంచి ట్రోల్స్ చేయటం మొదలేశారు. కొంతమంది రామ్ చరణ్ గారి గురించి మాట్లాడటం, అంటే రామ్ చరణ్ గారు లుక్ బాగాలేదని. మరికొంతమంది రామ్ చరణ్ గారు మరీ మొరటోడు లాగుండి ఆ మోకాల కాళ్ళ మీద ఉండి ఆ డాన్స్ ఏంటి, ఆ తొప్పల్లో డాన్స్ వేయడం ఏంటి, అసంటు లొకేషన్లో ఆ సాంగ్ ఎందుకు తీశారని చెప్పి మరికొంతమంది. ఇంకొంతమంది ఏంటంటే ఈ డాన్సే సరిగా లేదు, జానీ మాస్టర్కి నిజంగా బుద్ధి జ్ఞానం ఉందా, ఇంత చండాలమైన డాన్స్ అనేది మేము ఎక్కడా చూడలేదని చెప్పి మరికొంతమంది సాంగ్ పైన చికిరి చికిరి చికిరి. ఈ చికిరి 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 అంటే అర్థం ఏంటి, అర్థం పర్థం లేకుండా ఈ సాంగ్ ఏంటి అని మనం ఇక్కడ ఒకసారి అర్థం చేసుకోవాలి. ఆ వీడియో ఒకసారి మీరు చూడండి. ఆ వీడియోలో అంటే ఆ మేకింగ్ వీడియోలో వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది, ఆ కష్టం అనేది మనకు కానొస్తుంది. ఎన్ని రోజులు కష్టపడ్డారో ఏమో అనేది మనకు తెలియదు. కానీ ఎన్నో కిలోమీటర్లు ఆ లోయలోకి దిగుతూ మళ్ళీ కొన్ని గుట్టలు, అంటే దాదాపు 1000 అడుగుల లోతులో ఉన్న ఆ లోయలోకి దిగుతూ పెద్ద పెద్ద గుట్టలు ఎక్కుతూ ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన షూటింగ్కి సంబంధించిన ఆ కెమెరాలు లేకపోతే పెద్ద పెద్ద క్రేన్లు ఇవన్నీ మరి ఎట్లా తీసుకెళ్లారో ఏమో తెలియదు. అక్కడ తీసుకెళ్ళి వాళ్ళు ఆ షూటింగ్ చేసుకొని అలిసిపోయి సులిసిపోయి నీరసపడి ఒక్క సాంగు కోసమే, ఆ సాంగు వెనకాలన్న కష్టాన్ని మనం ఒక్క మాటలో ఒకే ఒక్క వీడియోతోని ఆ సాంగ్ అస్సలే బాగలేదు, దరిద్రంగా ఉంది, ఇదేం సాంగ్ అని చెప్పి చాలామంది విమర్శలు చేయటం, పోస్టులు పెట్టడం, ట్రోల్స్ చేయటం, ఎన్నో రకాలుగా ఆ సాంగ్ను మొత్తం కూడా పండబెడదామని చెప్పి ప్రయత్నించారు. చివరకు ఏం జరిగిందండి, 100 మిలియన్లు 15 రోజులలో 100 మిలియన్ల రికార్డును సృష్టించి ఆ భాష ఈ భాష అని లేకుండా, ఆ దేశం ఈ దేశం అని లేకుండా దాదాపు 5 లక్షలకు మంది పైగా దాన్ని ఆ సాంగ్ను రీల్స్ చేసి, పిల్లలు లేరు, పెద్దలు లేరు, యువతులు లేరు, యువకులు లేరు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కూడా, ఒక మాట చెప్పాలంటే నేను ఒక వీడియో చూసా, ఆ అబ్బాయికి సరిగ్గా కాలు లేవు, ఆ అబ్బాయి కూడా అట్లాంటి వాళ్ళని కూడా ఆకట్టుకున్న ఈ సాంగ్ మీరు కనిపెట్టలేకపోయారు. దీని వెనకాల ఉన్న కష్టాన్ని ఎంతమంది అయితే ఈ సాంగ్కి లైక్ చేశారో, ఎంతమంది అయితే పాజిటివ్గా వాళ్ళు కామెంట్ చేశారో, ఎంతమంది అయితే రీల్స్ చేశారో, ఎన్ని దేశాల నుంచి ఈ సాంగ్ అనేది వాళ్ళు వాళ్ళ భాషలలో ఈ సాంగ్ను డబ్ చేసుకొని వాళ్ళు రీల్స్ చేశారో వాళ్ళు కనిపెట్టారు. అందుకనే ఈ సాంగ్ ఇంత ఘన విజయం సాధించిందన్నమాట. ఇక నేను చెప్పేది ఏంటంటే, ఈ సాంగ్ వెనకాల ఈ టీం, అంటే ఈ సినిమాకు సంబంధించిన బృందం వాళ్ళు పడ్డ కష్టం, రామ్ చరణ్ గారు పడ్డ కష్టం, ఒక్క మాటతోని వాళ్ళ పడ్డ కష్టాన్ని ఎరగకుండా ఆ సాంగ్ని, ఇలా సాంగ్ కావచ్చు, రేపు ట్రైలర్ కావచ్చు, ఎల్లుండి గ్లిమ్స్ కావచ్చు, అవతల ఎల్లుండి ట్రైలర్ కావచ్చు, తర్వాత వచ్చి సినిమా కావచ్చు, అదే వాళ్ళకి పని పాట ఏం లేదు. ఎప్పుడు చూసినా కానీ ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు రివ్యూ ఇవ్వడమే, సినిమా చూసి వచ్చిన వాళ్ళు రివ్యూ ఇవ్వడమే. అంటే నేను అందరిని అంటలేదు, కానీ కొంతమంది మాత్రం పని కట్టుకొని కొంతమంది హీరోల మీద ఆ సినిమా మొత్తం కూడా సర్వనాశనం చేద్దామని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎంతోమంది ఈ సాంగ్ పైన విషప్రచారం చేసిన ఈ సాంగ్ అనేది ఇప్పుడు 100 మిలియన్లు చేరుకొని ఒక రికార్డుని సృష్టించిందంటే ఇది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పవర్ అంటే. చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.